హాయ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు ఈ వీడియోలో నేను హ్యాండ్స్‌కి డిజైన్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఖచ్చితంగా వీడియో పూర్తి వరకు చూడండి. అప్పుడే అర్థమవుతుంది. మా వీడియోస్ కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో చూడండి. ఈ లైనింగు ఎలా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్‌కి అనేది ఇది చూడండి. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. మన వీడియోస్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఖర్చు ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా ఉందండి. వివరంగా అన్ని వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఇలాగా లైనింగ్ మొత్తం ఎక్కడ ఫోల్డ్ లేకుండా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా రెండు హ్యాండ్స్కి లైనింగ్ ఖచ్చితంగా నీట్గా ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ పోగులు దారాలు అనేది లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, రెండో హ్యాండ్స్ కూడా ఆ విధంగా ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలి. ఖర్చు కట్ చేసుకున్న తర్వాత రెండు సమానంగా పెట్టుకొని ఇప్పుడు 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. చూడండి, 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. దీన్ని మార్క్ చేసిన సైడు పొల్కా డాట్స్ కుట్టనండి. పొల్కా బాల్స్ అనేవి పైకి కుడతాను నేను. చూడండి, ఈ విధంగా మార్క్ మీకు తెలియడం కోసమని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి, రెండు ఇలా పెట్టి ఒకసారి డిప్ చేసుకోండి. ఇలాగా అయితే రెండో వైపు నుంచి ఇట్లా పై వైపు మనకి దీనికి బార్డర్ లేస్ వచ్చిందండి. దానికోసమని నేను పై వైపు నుంచి ఈ డాట్స్ బాల్స్ అనేవి నేను కుడుతున్నాను అన్నమాట. మనం ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకున్న పోల్కా డాట్స్ బాల్స్ అనేవి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి పెట్టుకుంటూ మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి ఈ విధంగా కుట్టుకుంటూ మెల్లిగా చూడండి, పాదం అంచు చివరికి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఇలాగా కుట్టుకుంటూ అంత స్పీడ్గా కుట్టొద్దండి, సూది విరుగుతుంది. దానికోసం మీరు మెల్లిగా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు మార్క్ మీద ఇలాగా పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా మొత్తం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ ఇలా కుట్టుకున్న తర్వాత పైనుంచి ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న ఖర్చు ఇలాగా కట్ చేసుకోవాలి. ఆ డాట్స్కి ఉన్న క్లాత్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీనిపై నుంచి మనం బ్లౌజ్లో లేస్ వచ్చింది కదండి, బార్డర్ లేస్, అది ఈ విధంగా కుట్టాలి. చూడండి, ఈ విధంగా చిన్నగా ఒక్కొక్క బాల్స్ అనేది ఇలా పట్టుకుంటూ నీట్గా అనేది మనము చివరికి ఈ విధంగా లేస్ కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాగా రెండో వైపు కూడా కుట్టు వేసుకోవాలి. చూడండి, ఎక్కడ దారాలు లేకుండా నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రెండు హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ భాగం చూడండి, ఈ విధంగా మనకి చాలామందికి డాట్స్ వేసుకోవడంలో డౌట్స్ ఉంటుంది కదండి. డౌట్స్ లేకుండా ఉండటం కోసం కొలతతో నేను డాట్స్ ఎలా వేసుకోవాలనేది ఈ విధంగా చూపిస్తున్నాను. చూడండి, నేనైతే మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. 2.5 ఇంచ్ దగ్గర హైట్ తీసుకోవాలి. అటు ఇటు మనము డాట్స్ కోసం అని సైడ్లు వేసుకున్నాం కదండి, అక్కడ ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా డాట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఒక
హైట్కి మార్క్ చేసుకొని రెండో దానికి కూడా మనం మార్కింగ్ ఈ విధంగా వేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా డాట్స్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కుకి ఈ విధంగా కుట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనకి ఎక్కడ కూడా మనకి డాట్స్ కరెక్ట్గా వేసుకోవడం వల్ల హైట్కి నీట్గా షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా నీట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా చక్కగా వచ్చింది కదండి. మా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.